తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం జరిగిన కంభంపాడు ఘటనపై వైఎస్ఆర్సీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి మరికొందరిపై కేసు నమోదు చేసిన కొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఖమ్మంపాడులో అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి చెందిన కొండూరు ఎంపీపీపై కక్ష సాధింపు చర్యలకు ముడిగట్టారు. జేసీబీతో ఎంపీపీ కలసాల లక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి ఖమ్మంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు కొలికపూడి. ఎంపీపీ నిర్మిస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఎంపీపీ నిర్మిస్తున్న భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురిచేసింది. ఎమ్మెల్యే వర్గీయులే ప్రొక్లైన్ తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోని దౌర్జన్యానికి తెగబడ్డారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దాష్టికంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అధికార మదంతోనే ఇలా దురాఘాతాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. అధికారులతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యే జేసీబీని తీసుకువెళ్లి ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదని, లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వనని చెప్పని. ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో కొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే జేసీబీ తీసుకెళ్లి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దుర్మార్గంపై బాధ్యత ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటి వరకు 60 మందికి పైగా గుర్తించిన పోలీసులు తదుపరి చర్యలను వేగవంతం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బాధితులకు పోలీసులు భరోసా కల్పించారు.